యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా 40:11 వచనం చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చదవండి. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కాబట్టి ఎంత స్పష్టంగా రాయబడిందండి ఇక్కడ రాయబడిన వచనము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు? అక్కడ చూస్తే కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఆప్యాయత, రొమ్మున ఆనించుకొని మోయును. పసిబిడ్డను తల్లి రొమ్మున ఆనించుకొని లాలిస్తుంది, పాలిస్తుంది, పాట పాడుతుంది, ఆ విధంగా పోషిస్తుంది. దేవుడు ఆప్యాయతతో ఎంతో స్పష్టంగా రాయబడింది. ఏమని? రొమ్మున ఆనించుకొని మోయును, రొమ్మును ఆనించుకొని మోయును. కాబట్టి తర్వాత రాయబడింది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును, మెల్లగా నడిపించును. కాబట్టి మనలను జాగ్రత్తగా నడిపించే తండ్రి, ఆప్యాయతతో ప్రేమతో కౌగిలించుకునే తండ్రి. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, మనం తప్పు చేసినప్పుడేమో గద్దిస్తాడు, అది తండ్రి బాధ్యత. ఆయన గద్దిస్తాడు, వినకపోతే తంతాడు, ఎందుకంటే ఆయన బాధ్యత. ఎలా అయినా బాగుపడాలి, అయిపోయింది. మళ్ళీ వచ్చామా మార్గం చూపిస్తాడు, అయిపోయింది. మళ్ళీ ఆయన ప్రేమను, తర్వాత ఆయన ఆప్యాయతను చూపిస్తాడు, ఆయన ప్రేమను పంచుతాడు. ఆయనతో ఉన్న సమయము పరవశించిపోతుంది. దైవజనుడు భక్సింగ్ గారు అన్నారు, నేను ప్రార్థన గదికి వెళ్ళి ప్రార్థించినాక 4 గంటలు దేవుని సన్నిధిలో ఉండి బయటకు వచ్చినప్పుడు అనిపిస్తుందంట, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. దేవుని సన్నిధి అనుభవిస్తే ఆ సన్నిధిలో ఆప్యాయత ఏంటి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని ఆప్యాయత, దేవుని కౌగిటిలో ఉన్న ప్రేమ, ఆనందము, ఆప్యాయత. ఆయన ఆ తల్లిలాగా లాలిస్తాడు, తండ్రిలాగా ఆయన ఆ విధంగా ఆప్యాయతను చూపిస్తాడు. కాబట్టి తన బిడ్డలను తన ఆప్యాయతతో నడిపిస్తాడు, ఆప్యాయత పెంచుతాడు, రొమ్మున ఆనించుకొని. తర్వాత మనం ఎంత నడవగలమో ఆ విధంగా నడిపిస్తాడు. మెల్లగా నడిపించడం అంటే మనం ఎంత నడవగలమో అంత. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మన సమస్య ఏమిటి? ఎవరికి ఇష్టం అండి మెల్లగా నడవడం? ఎవరికి ఇష్టమా? ఎవరికి ఇష్టం లే. మనకెవరికి ఇష్టం ఉండదు మెల్లగా నడవడం. ఏదైనా తొందరగా చేసేద్దాం చెప్పండి అన్న. దేవుని బిడ్డ, దేవునితో నడక త్వరగా కుదరదు. అర్థమవుతుందండి? నువ్వెంత త్వరగా అంటావో అంత ఆలస్యం అయిపోతుంది. ఎందుకని? నీవు ఏ స్థితిలో ఉన్నావో చూడండి. టీచర్స్ చక్కగా ఎల్కేజీ యూకేజీ టీచర్స్ కానీ మంచి టీచర్స్, వాళ్ళు పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉంటారో అంతవరకు పోతారు. మేడం చెప్పండి మొత్తం అంటే, రే చెప్పింది చాలు, అది రేపు అప్పచెప్తే అప్పుడు నీకు చెప్తాం. అలా అది కాదు మేడం, మొత్తం చెప్పండి మేడం అంటే, రే నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు, నువ్వు నేర్పించిన అవసరం లేదు. ఎందుకని? వీడి స్టాండర్డ్ ఏంటో వాళ్ళ టీచర్ తెలుసు. అంతకంటే పరమ టీచరు మన పరలోకపు తండ్రి. మన స్టాండర్డ్ తెలుసు. మనమేం ప్రభా చేసేనాయన, ప్రభా అద్భుతాలు చేసే ప్రభా, ఇక్కడ గొప్ప ఉద్యోగం తీసుకొచ్చే ప్రభా, లేకపోతే ఇది చేసే ప్రభా, అది చేసే ప్రభా. ఎట్లంటే మనం ఊగిపోతుంటాం. ఏమనంటే, నా అంత విశ్వాసం వేరే ఎవడు లేడనా? అసలు నాకెంత ఫెయిత్ అంటే, నీ ఫెయిత్ నీకంటే ఆయనకు బాగా తెలుసు. అసలు అది ఫెయిత్తో కాదు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడు తెలుసు మన స్టాండర్డ్ ఏమిటో. నెమ్మదిగా నడిపిస్తాడు. నీవు నడక నేర్చుకున్న కొలది, వింటున్నారండి? ఆ నడక నేర్చుకున్న కొలది వేగాన్ని, చెప్పండి, వేగాన్ని పెంచుతాడు. నడక నేర్చుకున్నంత వరకు మాత్రము అదే వేగంలో ఉంచుతాడు. నేర్చుకోవడానికి కొంతమందికి 3 నెలలు పట్టచ్చు, కొంతమంది 2 నెలలు పట్టచ్చు. అయినంత మాత్రం చదువు రాదని కాదు, తర్వాత జడ్డు వరకు నేర్చుకోవడానికి త్వరగా నేర్చుకోవచ్చు. అలానే దేవునితో నడక ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. వీడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఇతను గ్రహిస్తున్నాడు అని అంటే వేగం పెంచుతాడు. మీరు అనొచ్చు, గబగబ చేస్తే బద్ది కదన్నా అంటే, గబగబ చేస్తే నువ్వు పోగొట్టుకుంటావు, నువ్వు నేర్చుకోలేవు, అసలు నువ్వు నడవలేవు. కాబట్టి ముందుగా మనము ఆయనతో నడవడం నేర్చుకోవాలి. నేర్చుకున్న కొలది అప్పుడు అంటే మనం ఎంత నేర్చుకున్నామో అంతే నడిపిస్తాడు, నెమ్మదిగా. మనం బాగా నేర్చుకుంటున్నాము,
నేర్చుకున్నది ఎక్కువ అవుతుందంటే వేగం పెంచుతాడు. బాగా నేర్చుకున్నామంటే వేగం పెంచుతాడు. ఎంత వేగం అంటే నీవు నడవలేనంత వేగంలో తీసుకెళ్తాడు. నువ్వు నడవలేవు, ఇంకా అంత వేగం తీసుకెళ్ళాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. కాబట్టి మనము ఎంత నడవగలమో అంత వేగంగా. కాబట్టి మనము ఎలా ఆయనతో నడవాలో నేర్చుకోవాలి.